ఏమండి, ఆరాధన అనేది మనకి ఈ భూలోకంలో ఎలాంటిదంటే, ఇక్కడ మనం చేసేది కొద్దిసేపు ఆరాధనే. మరి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకంలో మనం నిత్యారాధన చేయాలి. ఏ ఆరాధన చేయాలండి? చెప్పండి, ఏ ఆరాధన? నిత్యారాధన. నిత్యారాధన అంటే, నిత్య ఆరాధన అంటే నిత్యము కూడా చేసే ఆరాధన. హల్లెలూయా. మనం పరలోకపు మహిమలో నిత్యారాధన చేయటానికి మనకి అలవాటు అవ్వాలి కదా. ఎక్కడి నుంచి అలవాటు అవ్వాలి? భూలోకంలో అలవాటు అవ్వాలి. భూలోకంలో మనకి ఇక్కడ అలవాటు అయితే ఆరాధన చేయటం, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం అన్నమాట? నిత్య ఆరాధన చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఆరాధన చేయలేకపోతే పరలోకంలో మనం ఏం చేయలేమంటే నిత్యారాధన చేయలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవునికి దీపారాధనలు లేకపోతే ఇంకొక ఆరాధనలు ఇవన్నీ గత కాలంలో మనం చేసినవి. ఇప్పుడు ఈ దేవునికి నిజమైనటువంటి దీపారాధన ఏంటంటే, మన ఆత్మదీపం వాక్యం చేత వెలిగించబడిన తర్వాత వెలిగించబడినటువంటి ఆత్మతో దేవుని సందులో చేసే ఆరాధనే ఏమండి నిజమైనటువంటి దీపారాధన. దేవునికి మహిమ కలుగునుగాక.